సో ఈరోజు మనం పోయిన వారము మనం ఏం నేర్చుకున్నామంటే విశ్వాసం ఎలా పెరుగుతుంది మనకు? వినుట ద్వారా. దేని ద్వారా పెరుగుతుంది? దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా మాత్రమే మనకు విశ్వాసము పెరుగుతుంది అని చెప్పేసి నేర్చుకున్నాం. ఇంకా చూడండి, విశ్వాసము పెరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్, మెయిన్ స్టెప్ ఏం తెలుసా? దాన్ని ఉపయోగంలో పెట్టడం. ఎప్పుడు కూడా కదా, ఎప్పుడు కూడా ఏదన్నా మన దగ్గర ఉందనుకోండి, దాన్ని మనం ఉపయోగిస్తుంటేనే ప్రభు ఏం చేస్తాడంటే, ప్రభు మనలో దాన్ని ఇంకా పెంచుతాడు. అది ఏదైనా, ఏ గిఫ్ట్ అయినా, ఒకవేళ పాట పాడే తలాంత అయినా, లేకుంటే వాక్యం చెప్పే కృప అయినా, లేకుంటే మీరు ఏదైనా ఫీల్డ్లో ఏదైనా జాబ్ మీరు చేస్తున్నా, మీరు ఎంత దాంట్లో మీ యొక్క మనస్సును మీరు పెట్టి చేస్తారో దాంట్లో మీరు గ్రో అవుతారు పైకి కదండి. సో ఈరోజు మరి మనము విశ్వాసాన్ని మనం ఎలా విడుదల చేయగలుగుతామని నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో టుడే వీఆర్ గోనా learn how we can implement the faith that we store within us. మనలో విశ్వాసాన్ని మనము పెంచిన తర్వాత, అంటే గ్రో చేసిన తర్వాత దాన్ని ఎలా విడుదల చేయగలుగుతామని చెప్పేసి నేర్చుకోబోతున్నాం. సో మార్క్ 11వ అధ్యాయము 23వ వచనము మరి మనము ఈరోజు చూడబోతున్నాం. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి ప్రభు ఈరోజు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ 2 విషయాలు మెయిన్గా అయింది. 2 కాదు 3 విషయాలు అయింది, కానీ మెయిన్గా 2 విషయాలు అయింది. ఒకటి, ఆ పర్వతాన్ని చూడమంటున్నాడు ప్రభు. అందరు చెప్తామా? ఫస్ట్ ఏమంటున్నాడు? పర్వతాన్ని చూడాలి. సెకండ్ ఏమంటున్నాడు తెలుసా? ఆ పర్వతాన్ని చూసి మాట్లాడమంటున్నాడు. మూడోది అక్కడ ఏమైంది తెలుసా? విశ్వాసముతో దాన్ని పలికినప్పుడు అని అంటున్నాడు. అంటే మనం పోయిన వారము విశ్వాసము ఎలా మనలో పెంచాలో మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యాలు అవ్వాలి, గొప్ప విడుదల కార్యాలు మన జీవితంలో అవ్వాలంటే మనము దేన్ని చూడాలి తెలుసా? మనము విశ్వాసాన్ని మనకు తీసుకొచ్చేదాన్ని చూడాలి. తర్వాత దాన్ని మనము పలకాలి. అంటే ప్రభువా, ఈ కష్టం నాకుంది, ఈ అప్పుబాధ నాకుంది, నేను దాన్ని చూస్తున్నాను, కానీ ప్రభువా దీంట్లో నుంచి కూడా నాకు విడుదల ఇవ్వగలుగుతావు అని చెప్పేసి ఏం చేయాలంట? పలకాలంట. విశ్వాసం మనలోనే ఉంటే సరిపోదు, కానీ పలకాలంట. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యంలో కూడా ఆయన ఏం చెప్తాడంటే, మనలో ఏముందో అదే బయటికి వస్తుందంట. గనుక మనలో విశ్వాసం ఉన్నప్పుడు మనం దాన్ని మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అది మన జీవితంలో మేనిఫెస్ట్ అవ్వటం ప్రారంభించబడుతుంది. నంబర్స్ 13th చాప్టర్, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30 నుండి 33 వచనాల వరకు మరి మనం ఈరోజు చదవబోతున్నాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30 నుండి 33 వచనాల వరకు. కాలేబు ఓకే మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి మోజాలము అనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫిలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. చాలు. సో ఇక్కడ మోషే కాలంలో వారు ఏం చేస్తారంటే, ప్రభు మోషేతో మాట్లాడతాడు.
అయ్యా నేను ఇచ్చే ఈ వాగ్దాన స్థలము ఎలా ఉందో చూడటానికి స్పైస్ని, సీక్రెట్ ఏజెంట్ని నేను ఇచ్చిన ఆ వాగ్దాన స్థలానికి నువ్వు పంపి ఆ నగరము ఎలా ఉంది, ఆ ప్రాంతం ఎలా ఉంది, ఈ 39-40 సంవత్సరాల నుంచి మీరు ప్రయాణం చేస్తున్నారు కదా, నేను ఇవ్వబోయే ఆ వాగ్దాన స్థలముని మీరు వెళ్ళి చూసి అది ఎలా ఉందో ఆ రిపోర్ట్ అంటే ఆ నగరం ఎలా ఉంది, అక్కడున్న ఫలం ఎలా ఉంది, అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారు, మరి మనుషులు ఆ స్థలంలో ఈజీగా నివసించగలుగుతారా, అవంతా చూసి తిరిగి ఒక రిపోర్ట్ తీసుకురావటానికి మరి కొంతమందిని పంపించు అని చెప్పేసి ప్రభు మోషేతో ఆయన మాట్లాడతాడు. వెంటనే వారు ఏం చేస్తారంటే కొందరు స్పైస్ వారు వెళ్తారు, సీక్రెట్ ఏజెంట్స్ వారు వెళ్తారు. మరి ఆ నగరం మొత్తం కూడా వారు చూస్తున్నారు, ఆ సిటీ మొత్తం వారు చూస్తున్నారు. చూసి వచ్చి కొందరు వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు కాలేబు ఆయన తెలియజేస్తుందంటే అక్కడ నుంచి ఫలం అంతా వారు తీసుకొస్తారన్నమాట. అక్కడున్న ద్రాక్ష ఫలములు, అక్కడున్న అన్ని ఫలములు కూడా వారు తీసుకొచ్చి ఇలా చూపిస్తారు. ఇలా చూపించి కాలేబు ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు మనకిచ్చిన ఆ వాగ్దాన స్థలం ఒకసారి చూడండి, ఇంత మంచి ఫలములు అక్కడ ఉన్నాయి, అక్కడ తేనె పాలు ప్రవహించే ప్రాంతము వలె అది ఉంది అని చెప్పేసి కాలేబు అన్నాడు. కానీ అక్కడ చుట్టూన్న వేరే ఏజెంట్స్, సీక్రెట్ ఏజెంట్స్ అందరు కూడా వారేమన్నారు తెలుసా, అది మంచి స్థలము కాదు అని అన్నారు. ఇంకో చూడండి, ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడంతా మనం విశ్వాసము కలిగి మనం ఉంటామో మనం దేన్ని చూస్తాం తెలుసా, మన ముందున్న పర్వతాన్ని కన్నా మన ప్రభువే పెద్ద వ్యక్తి అని చూడటం మనం ప్రారంభిస్తాం. ఇంకా చూడండి, ఇక్కడ కాలేబు వచ్చేసి ఆ ప్రాంతము చాలా బాగుంది, అది ఉంది, ఇది ఉంది అని ఆయన తెలియజేశాడు. కానీ అక్కడ వేరే ప్రజలు వారు ఏం చూశారంటే, ఈ నగరం అసలే బాగాలేదు, మనం అక్కడ వెళ్తే మనం అందరం చచ్చిపోతాం, మనం అందరం అక్కడ వెళ్ళిపోతే ఇక మనం ఇన్ని రోజులు మనం ప్రాణంగా ఉన్నదంతా కూడా వేస్ట్ అని చెప్పేసి వారు తెలియజేశారు. ఇక్కడ కాలేబులో మాత్రం ఏముందంటే విశ్వాసం ఉంది. కాలేబులో మాత్రమే ఆ విశ్వాసం ఉంది. అందరూ కూడా ఆ పర్వతాన్ని మాత్రమే వారు చూశారు, కానీ ఆయనలో విశ్వాసం ఉంది కనుక ఆయన పర్వతాన్ని ఆయన చూడలేదు. కానీ ఆయన ఏం చూశాడు తెలుసా, ఆ పర్వతాన్ని కన్నా బలము కలిగిన ప్రభువుని చూశాడు. ఈరోజు మనము కూడా మనలో ఎంత విశ్వాసము మనం కలిగి ఉంటామో దేన్ని చూడటం మనం ప్రారంభిస్తాం తెలుసా, మన ముందున్న ఆ పర్వతాన్ని కన్నా ఆ ప్రభుని మనం చూసినప్పుడు విశ్వాసం మనలో కలుగుతుంది. అది కలిగినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, దాన్ని పలకటం మనం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రభు ఏమంటాడంటే, ఆ పర్వతాన్ని చూసి మీరు పూర్ణ విశ్వాసముతో మీరు పలికితే ఆ పర్వతాన్ని తీసి మీరు సముద్రంలో కూడా మీరు పడేయచ్చు అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈరోజు ఆ పర్వతాన్ని కన్నా బలం కలిగిన ఒక ప్రభు మన జీవితంలో ఉన్నాడు అని చూడటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో ఇక్కడ 3 విషయాలు అయిందండి. ఆ 3 విషయాలు నేను క్లియర్గా మీకు తెలియజేయాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఇక్కడ ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మన జీవితంలో దేన్ని చూస్తున్నామో అనేది చాలా ముఖ్యం. మన చుట్టూన్న పరిస్థితులను మనం చూస్తున్నామా, లేకుంటే మన ప్రభుని చూస్తున్నామా అనేది మొదటి ప్రశ్న. ఇక్కడ కాలేబు ప్రభుని చూడగలిగాడు, అక్కడ వేరే వాళ్ళందరూ కూడా అక్కడ చుట్టూన్న పరిస్థితులను వారు చూడగలిగారు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.